చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫాడించేస్తా. నేను బ్యాట్ పడితే సిక్సర్లు ఫోర్లే. నిజంగానే బ్యాట్ తో రఫాడించేస్తున్నాడు మన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఇంగ్లాండ్ టీం కు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. అతని బ్యాటింగ్ చూసి బౌలర్లే వణికిపోతున్నారు. 55 బంతుల్లో సెంచరీ, 80 బంతుల్లో 175 పరుగులు చేసి దుమ్ము లేపాడు. అందులో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో సీనియర్ల రికార్డును బద్దలు కొడుతున్నాడు వైభవ్ సూర్యవంశీ. హరారేలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరిచిన వైభవ్ ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేశాడు. 80 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 175 పరుగులు చేసి అవుటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. 218.75 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన సూర్యవంశీ మెనీ లూమ్స్డెన్ బౌలింగ్ లో థామస్ రియూకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారత జట్టు 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ ద్వారా ఒక అండర్-19 ప్రపంచ కప్ ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. 15వ ఓవర్లో స్పిన్నర్ ఫర్హాన్ అహ్మద్ బౌలింగ్ లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన వైభవ్ 2022లో డెవాల్డ్ బ్రెవిస్ నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. ఈ టోర్నీలో వైభవ్ మొత్తం 28 సిక్సర్లు నమోదు చేశాడు. అంతేకాకుండా ఒకే యూత్ వన్డే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా తన పాత రికార్డును తానే తిరగరాశాడు. ఆస్ట్రేలియాకు చెందిన మైకెల్ హిల్ 2008లో నెలకొల్పిన 12 సిక్సర్ల రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 55 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో ఇది రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ. ఆస్ట్రేలియాకు చెందిన విల్ రికార్డును వైభవ్ దగ్గరలో కోల్పోయాడు. అంతకుముందు వైభవ్ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంటే 50 నుంచి 100 పరుగులకు చేరుకోవడానికి అతను కేవలం 23 బంతులు మాత్రమే తీసుకున్నాడు. భారత్ తరపున గతంలో రాజ్ బావా పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆరోన్ జార్జ్ 4వ ఓవర్లలోనే అవుటైనప్పటికీ కెప్టెన్ మాత్రేతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ నిర్మించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు కేవలం 90 బంతుల్లో 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మాత్రే 19వ ఓవర్లో 51 బంతుల్లో 53 పరుగులు చేసి అవుటయ్యాడు. మాత్రే అవుటైనా వైభవ్ ఏ మాత్రం తగ్గకుండా ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో సెంచరీ సాధించిన మూడో భారతీయుడిగా వైభవ్ నిలిచాడు. గతంలో ఉన్ముక్త్ చంద్, మంజోత్ కల్రా ఈ ఘనత సాధించారు. అయితే 175 పరుగులు చేసిన వైభవ్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన బ్రేట్ విలియమ్స్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ అధిగమించాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా వైభవ్ నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన సినోజాదా రికార్డును అతను అధిగమించాడు. అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా 4 సార్లు 50+ స్కోర్, 100+ స్ట్రైక్ రేట్ తో సాధించిన తొలి బ్యాటర్ గా వైభవ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 25 ఓవర్లు ముగిసేసరికి భారత్ 250 పరుగులు దాటిందంటే అది వైభవ్ సృష్టించిన ప్రభంజనమే.